అన్నది నా అభిప్రాయం. ఎస్ వెంకటరెడ్డి గారు, బెంగాల్లో మీ పార్టీ గెలుపు అనేది అది బీజేపీకి ఉన్నటువంటి పర్సనల్ ఇమేజో లేకపోతే మీరు దేశం మొత్తం కూడా కలిపి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలు అభివృద్ధి అవి చూసి మీకు ఓటు కాదు, అది ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లన్నీ కూడా ఇటువైపు మీ వైపు కేంద్రీకృతం కావడం ఒక కారణం అయితే, సర్ ప్రక్రియతో మీరు తొలగించినటువంటి ఓట్లన్నీ ఒక వర్గాన్ని టార్గెట్ చేసి తొలగించడం మూలాన ఇవాళ మీకు ఆ గెలుపు అనేది సాధ్యమైంది అనేది మీ మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. ఇప్పుడు రోజా మేడం ఒకటి ఏంటంటే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఆడలేక మధ్యలో ఓడిందని ఈ విమర్శించేటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయం. ఇవాళ ఈ దేశం అనేటువంటిది ఒక అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రకారంగా ఏర్పడేటువంటి నడుస్తున్నటువంటి ప్రక్రియ. ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా కూడా ఇవాళ ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీలా లేకపోతే మమతా పార్టీయా అని నాకు అనవసరం, కాంగ్రెసా. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు జరిగిన తర్వాత ఓడినటువంటి ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ కానీ అదే కోణంలో మాట్లాడినటువంటి అదే వాయిస్గా మాట్లాడినటువంటి రెహమాన్ గారు మాట్లాడుతున్నటువంటిది కానీ ఒకసారి అంటారు బ్యాలెట్ పేపర్లలో తప్పంటారు, ఒకసారి అంటారు ఈవీఎంలో తప్పంటారు, ఒకసారి ఓటర్ లిస్టులో తప్పంటారు. ఓటర్ లిస్టులో చరిత్ర ఎక్కడి నుంచి వచ్చిందండి? కాంగ్రెస్ ఉన్నప్పుడు సర్ చేయలేదా? చొరబాటుదారులు చచ్చిపోయిన వాళ్ళు బీహార్లో ఏం జరిగిందండి? 27 లక్షల మంది చనిపోతే కూడా వాళ్ళ ఓటర్ లిస్టులో సవరించలే. అవును, ఓటు గురించి చెప్తున్నారు. నా ఓటు ఉంది, ఇప్పుడు 2 ప్రాంతాల్లో ఉంది, నేను ఒక దాంట్లో తీసేవని నేను ఒకటే వాడతాను, కానీ మా ఊర్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, అదే అట్లా వస్తూ ఉన్నది, నేను తీయించేసేసాను, వేరే సంగతి. ఇట్లాంటివన్నీ కూడా కనపడుతున్నటువంటి పరిస్థితుల లోపల సర్ అనేది చేస్తే అది మతానికి ముడిపెట్టడము. రెహమాన్ గారు చెప్పినారు అక్కడ 3 లక్షలు, ఇక్కడ 3 లక్షలు, 4 లక్షలు, 2 లక్షలు అని, మొత్తం 91 లక్షల లోపల హిందువుల ఓట్లు కూడా మెజారిటీ ఓట్లు తీసేసారండి. హిందువుల ఓట్లు కూడా తీసేసినారు. చాలా చర్చ జరిగింది దీని మీద. కొంతమంది విశ్లేషకులు నాతో అన్నారు, అన్నా ఏంది హిందువుల ఓట్లు కూడా పోతున్నాయి కదా, మీకు నష్టం కదా అని. హిందువుల ముస్లింలు కాదు ఇక్కడ కావాల్సినటువంటిది. చొరబాటుదారులు, అక్రమంగా ఈ దేశంలోకి ప్రవేశించిన వాళ్ళు, ఈ దేశ భద్రతకు ముప్పు కలిగించే వాళ్ళు, ఈ దేశ సమగ్రతకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళు, ఈ దేశ సౌభాగ్యాన్ని కోరుకోనటువంటి వాళ్ళు, ఇతర దేశాలకు డ్యాన్స్ చేసేటువంటి వాళ్ళ ఓట్లు అనేటువంటిది తప్పకుండా తొలగిస్తారు. తొలగించే ప్రక్రియ ఈ దేశంలో జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది. ప్రాక్టికల్గా నేను చెప్తాను, ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందో. తెలంగాణలో ఇప్పుడు మీకు బారాపూర్, పాడి షరీఫ్, మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో, మా కాన్స్టిట్యున్సీలో అనేక వందల మంది, వేల మంది ఉన్నారు వాళ్ళ. అక్కడ మా నాయకుడు ప్రయత్నం చేస్తున్నాడు, శ్రీరాములు యాదవ్ గారు అని మా అభ్యర్థి లాస్ట్ ఇయర్ 1 లక్ష ఓట్లు వచ్చినాయి ఆయనకు, బీజేపీ తరఫున పోటీ చేస్తే. ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేసు, హైకోర్టుకి వెళ్ళింది. స్వయంగా మమత గారు ఆర్గ్యుమెంట్ చేసింది. ఇందరి కళ్ళు గప్పి తొలగిస్తారనండి. కాబట్టి వల్ల ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి, పక్క దేశాలకు వంత పాడేటువంటి, ఈ దేశ సమగ్రతకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఆలోచించవలసిన అవసరం ఉంది. మోదీ గారి నాయకత్వాన్ని ఎందుకు సమర్థిస్తున్నారు? వాళ్ళ దేశం మొత్తం మీద ఎందుకు వస్తుంది? కేరళలో గెలిస్తే అంత బాగుంది, తమిళనాడులో గెలిస్తే అంత బాగుంది, తెలంగాణలో గెలిస్తే అంత బాగుంది, ఈవీఎంలు బాగా పనిచేస్తాయి, కర్ణాటకలో గెలిస్తే బాగుంది, మొన్న లోకసభ ఎన్నికల లోపల బాగా సీట్లు వచ్చినాయి కదా, ఎవరికి సమాజ్వాదీ పార్టీకి వచ్చినాయి కదా, అక్కడ బాగుంది. ఇదానండి చెప్పవలసినటువంటిది. ప్రజా వ్యతిరేక విధానాలకు అనుకూలంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలలో మీ పాత్ర ఏంది అనేటువంటిది మీరు చెప్తూనే ఉన్నారు, అనేక రకాలుగా చెప్పినారు. కాబట్టి వల్ల అవినీతి. వెంకటరెడ్డి గారు, తమిళనాడు కావచ్చు, ఇటు వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ కావచ్చు. రెహమాన్ గారు, అయితే మనకు అక్రమ వలసదారులను తొలగించినామన్నారు కదా. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల కమిషన్ అక్కడ ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా అక్రమ వలసదారులను ఐడెంటిఫై చేసింది 2600 మందినండి. అంటే 0.003%. అంటే మిగిలిన వాళ్ళని ప్రభుత్వం అరెస్ట్ చేసి నిర్బంధించి తిరిగి వాళ్ళ దేశానికి పంపడమా, జైలుకు పంపడమా చేయాలి కదండి. అది జరగలేదు కదా. ఓటును మాత్రమే తొలగించి ఊరుకున్నామంటే కూడా అది ప్రజాస్వామ్యానికి, దేశ సమగ్రతకి, సమైక్యతకి అంటే చొరబాటుదారులు ముప్పే కదా. మరి ఆ ప్రక్రియ ఎందుకు జరగలేదు? జరుగుతుంది రెహమాన్ గారు, జరుగుతుంది. ఆ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు బెంగాల్లో జరగబోతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. పారిపోతున్నారు అప్పుడే. కాబట్టి ఈ దేశ భద్రత, ఈ దేశ రక్షణ, సమగ్రత ఇవి ముఖ్యం మనకు. మన ఇల్లు తర్వాత, మన తెలంగాణ తర్వాత, మనము తర్వాత దేశ భద్రత గురించి ఆలోచించినటువంటి పార్టీలు ఇవాళ మాట్లాడితే వెస్ట్ బెంగాల్లో బీజేపీ హామీల్లో ఒకటి కూడా అది కదా,
ఇన్ఫిల్ట్రేషన్స్ మీద ఉక్కుపాదం Yes, మోపుతాము, జరుగుతది. ఖచ్చితంగా అదే జరుగుతది చేసి మేడం, తీరుతాము జరుగుతది. అని చెప్పారు కదా. అందరికి అన్ని ఎట్లొచ్చింది మేడం, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిండ్రు. యా పాడిసేరు బాలాపూర్ ఏరియా దాకా వచ్చేసిండ్రు వాళ్ళు. ఇళ్ళకి ఇల్లు కనపడతాయి మనకి. రైట్ అండి, నేను రైట్ ఆ వెంకటరెడ్డి ప్రాంతం గారు. వాళ్ళే yes. కనపడుతుంది. మన కాబట్టి డిబేట్ లో ఒక ఇవాళ షార్ట్ బీజే